కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాల వల్లే పాలమూరు జిల్లా ఎడారిగా మారిందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కేసీఆర్ పై ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదన్నారు. రేవంత్ రెడ్డి కూడా కొడంగల్లో ఓడిపోతే మల్కాజ్గిరికి వచ్చి పోటీ చేసిన సంగతి మరిచిపోయాడన్నారు నిరంజన్ రెడ్డి. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని అన్నారు. మీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పాపానికే ఉమ్మడి పాలమూరు జిల్లా దగాబడ్డది. 174 టీఎంసీల నికర జలాలు గ్రావిటీ ద్వారా రావాల్సినవి, ప్రవాహ కాలువల ద్వారా రావాల్సినవి, అప్పర్ కృష్ణా భీమా తుంగభద్రాల ద్వారా సర్వం కోల్పోయింది పాలమూరు. ఆ పాపం మొత్తానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఆనాడు హైదరాబాద్ రాష్ట్ర విలీనంతోన పాలమూరు ప్రజల నోట్లో మట్టి పోసిందే మీరు. ఇవాళ కేసీఆర్ వచ్చి జడగొట్టిండు పాలమూరు అని మాట్లాడడానికే ఏమైనా అనిపించదా? దశాబ్దాల కాలం సాగదీసిండ్రు. మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వము అవతల ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు పోయేటువంటి, రాయలసీమ ప్రాంతానికి నీళ్లు పోయేటువంటివి అలొకేషన్ లేకుండా కూడా సుమారు 400 టీఎంసీలకు సరిపడా రిజర్వాయర్లను మొత్తం కలిపి 5-6 ఏళ్లలో కట్టేసుకున్నారు. ఇదే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 3 లిఫ్టులు, ఏలూరు, జొన్నలబొగడ, గుడిపల్లి 3 ప్రాంతాలలో 3 లిఫ్టులు. ఈ 3 లిఫ్టులకు కలిపి 5 పంపులు ఒక్కొక్క లిఫ్టుకు. ఈ 5 పంపులు కనుక ఏకకాలంలో స్టార్ట్ చేస్తే, ఒకటే రోజు కట్కాన్ చేసి 5 పంపులను స్టార్ట్ చేస్తే, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు డిజైన్ చేసినటువంటి కాలువలు కానీ టనల్ కానీ ఆ ప్రాజెక్టుకు సంబంధించినవి మొత్తం కాలువలలో నీళ్లు పట్టవు, టనల్లో నీళ్లు పట్టవు. కేవలం 3 పంపులు మాత్రమే నడవడానికి వాటి డిజైన్ సరిపోయింది. టనల్స్ సగం దొబ్బేసారు, కాలువలు సగం దొబ్బేసారు తెలంగాణ వచ్చేనాటికి. వాటి సరి చేయడానికి ఆస్కారమే లేదు. ఇంకా పేరుకు 5 పంపులు. కానీ మేము ఇదే మాట్లాడుకుంటూ పోయినామా? కేసీఆర్ ఎక్కడి నుంచో వలస వచ్చిండు పాలు, ఏం మాట్లాడతావు? మర్యాద ఉండి మాట్లాడతావు మాటలవి? ఒక స్థాయి వచ్చినటువంటి నాయకులు మాట్లాడే మాట నాది? నీ ఆడి నుంచి వచ్చి కొడంగల్లో ఎన్నికైనావు, ఏ నుంచి వచ్చి కొడంగల్లో రిజెక్ట్ అయితే మళ్ళీ మల్కాజ్గిరికి ఏ నుంచి వచ్చినావు? చట్టబద్ధమైనటువంటి అవకాశం కదా ఓ రాష్ట్ర పౌరుడు రాష్ట్రంలో ఏడన్నా నిలబడవచ్చు. అటువంటిది కేంద్ర మంత్రి స్థాయి దాకా ఎదిగినటువంటి ఒక నాయకుడిని పట్టుకొని నువ్వు కరీంనగర్కి వెళ్ళి పాలమూరు ఈ చౌకబారు మాటలు మాట్లాడానిక ముఖ్యమంత్రి అయింది? మేము అనాలంటే అనలేమా? జుగుప్స అనిపిస్తుంది, స్థాయి లేనితనం అనిపిస్తుంది మాట్లాడితే. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ వాళ్ళ నేటివ్ స్టేట్ ఇడిచిపెట్టి మళ్ళీ వాయనాడు ఎందుకు వచ్చిండు? కేరళ కానీ మాట్లాడాలనా? నిన్ననే ఆమె సోనియా గాంధీ గారు పోయి రాజస్థాన్కి వెళ్ళి ఎందుకు రాజ్యసభ మెంబర్ అయింది మాట్లాడాలనా? ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడొద్దు దయచేసి. ఆత్మపరిశీలన చేసుకోండి ముఖ్యమంత్రి గారు. పదే పదే వ్యక్తిని తులనాడేటువంటి విధంగా, వ్యక్తి కేంద్రంగా మాట్లాడేటువంటి మీ భాష, మీ భావజాలము, మీ బాడీ లాంగ్వేజ్ను దయచేసి మార్చుకోండి. ఈ పద్ధతి కాదు. హుందాతనాన్ని అలవర్చుకోండి.